గుంటూరులో సక్సెస్ మీట్ చేసుకుని 10 years అయిందండి. లాస్ట్ ఆకు వచ్చాను నేను నితిన్ గారిని, త్రివిక్రమ్ గారిని తీసుకుని. ఆల్మోస్ట్ ఆ టైంకి ఇండస్ట్రీలో నేను స్టార్ట్ అవుతున్నా జర్నీ. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అఖిల్ గారి దయ వల్ల నాకు ఇక్కడ మా జిల్లాలో సక్సెస్ మీట్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. బిఫోర్ రిలీజ్ వైజాగ్ వెళ్ళారు, తిరుపతి వెళ్ళారు, ఆఫ్టర్ రిలీజ్ హైదరాబాద్లో చేసాం, అన్నీ చేసాం. ఇంకా మన క్యాపిటల్ దగ్గరలో ఉన్న మన గుంటూరులో చేసుకోకపోతే కరెక్ట్ కాదని చెప్పి ఆయన్ని ఫోర్స్ చేసి తీసుకొచ్చాం ఇక్కడికి. కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకట్ విఎంఆర్ ఒకసారి స్టేజ్ మీదకి రండి. అంటే మీ జిల్లా వచ్చి మీ జిల్లా డిస్ట్రిబ్యూటర్ని చూపించబోతే ఎలా? మొన్న మొహమ్మే స్టేజ్ మీద కూడా అన్నాం కదా, ఏడు మొహం వేసుకుని తిరుగుతున్నారు ఇద్దరు అని. వాళ్ళిద్దరు ఒకసారి చూపిద్దామని మీకు ఒకసారి. యాక్చువల్లీ ఇంటర్వ్యూస్లో చాలా చెప్పేసాము సినిమా గురించి. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాము, సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చెప్పాము, అన్నీ చెప్పేసాం. ఇంకా సినిమా గురించి చెప్పడానికంటూ ఏం లేదు. కానీ ఈ సినిమా మార్నింగ్ షో పడి హిట్ టాక్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ షోలు సెకండ్ షోలు చూసిన తర్వాత అఖిల్ గారికి ఫస్ట్ టైం 100 crore సినిమా అవుతుందని అయితే గట్టిగా నమ్మాను నేను. ఫస్ట్ వీక్ నా నమ్మకానికి తగ్గట్టుగా ఆడియన్స్ అందరూ కూడా నాకు బాగా హెల్ప్ చేసి మంచి రెవెన్యూ తీసుకొచ్చారు. ఈ వీకెండ్ కూడా వేరే తెలుగు సినిమా ఏమీ లేదు, తప్పకుండా ఫ్యామిలీస్ అందరినీ తీసుకుని వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మనం అఖిల్ గారికి ఫస్ట్ 100 crore సినిమా ఇచ్చేటట్టుగా నాతో పాటు మీరు అందరూ కూడా తోడు రావాలని గట్టిగా కోరుకుంటున్నాను. ఈ విషయంలో మాత్రం నన్ను గట్టిగా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మనం ఇది అఖిల్ గారికి ఇవ్వాల్సిన గిఫ్ట్. ఈ జిల్లా డిస్ట్రిబ్యూటర్లు ఇద్దరిని అంత ధైర్యంగా స్టేజ్ మీదకి ఎందుకు పిలిచానంటే కమిషన్తో సహా బ్రేక్ ఈవెన్ అయిపోయారు వీళ్ళిద్దరు. అందుకని కొంచెం నవ్వు మొహాల్లో వీళ్ళిద్దరు మీకు చూపిద్దామని ధైర్యంగా స్టేజ్ మీదకి పిలిచా. ఈ మధ్యకాలంలో ఆమె సక్సెస్ మీట్ పెట్టేటప్పటికి బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదని కంప్లైంట్లు చేస్తున్నారు కదా, బ్రేక్ ఈవెన్ అయిపోయి కమిషన్ వచ్చిందని వాళ్ళతోనే చెప్పించి వాళ్ళ కొంచెం నవ్వు మొహాలు మీకు చూపిద్దామని స్టేజ్ మీదకి పిలిచా. ఇంకా ఎక్కువసేపు మీ టైం వేస్ట్ చేయను. అఖిల్ గారు ఇవాళ చాలా మాట్లాడడానికి ప్రిపేర్ అయ్యి వచ్చారు. మీరు ఎవరినైతే చూడడానికి వచ్చారో ఆయన్ని ఎక్కువసేపు చూద్దరు. కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. దుర్గేష్ గారు చాలా థ్యాంక్స్ అండి. ఆమె మీకు చాలా బిజీ స్కెడ్యూల్లో ముంబైలో ఉండి అటు ఇటు ట్రావెలింగ్లో ఉన్న అడగగానే లాస్ట్ మినిట్లో కూడా తప్పకుండా వచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫోన్ చేసి సార్ ఇలా అనక ముందు దేనికి అని కూడా తినకుండా కంగ్రాట్స్ అన్నారు. సో అంత ఫాలో అప్ చేస్తున్నారు ఇండస్ట్రీ గురించి అన్నిటి మీద. చాలా థ్యాంక్ యూ సార్. ఎంత లాస్ట్ మినిట్లో ఏదైనా సినిమాకి రేట్లు అప్లై చేసినా ఏం చేసినా అసలు మాకు ఏ రకమైన ఇబ్బంది రాకుండా ఇప్పటిదాకా ఏ రిలీజ్కి ఏ ఇబ్బంది రాకుండా ఆంధ్ర గవర్నమెంట్, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, మీరు కానీ అంతా ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు సార్. అట్లానే మేము త్వరలో మీరు అన్నట్టు ప్రతి సినిమాకి మీకు ఇబ్బంది రాకుండా ఒక జియో కోసం మీ ద్వారా మీ దగ్గరికి వస్తాం ముందు చెప్పాం కదా సార్, అదొక్కటి చేసి పెట్టండి సార్. చాలా థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ నాగవంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్.